డొనాల్డ్ ట్రంప్ 2.0 క్రమంగా ప్రపంచానికి మర్చిపోలేని పీడకలగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండో టర్మ్లో ఆయన తొలి 12 నెలల పాలన అన్ని దేశాలను చెప్పలేనంత అనిశ్చితికి, అయోమయానికి, అంతకు మించిన అభద్రతా భావానికి గురిచేసింది. 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్ని ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో అమెరికా గౌరవాన్ని, అగ్రరాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టల్ని కూడా మంటగలుపుతున్నారు ఆయన. ప్రతి దేశంపైన ఎడాపెడా భారీ టారిఫ్లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్ని అతలాకుతలం చేసేశారు ట్రంప్. తన ఏడాది పాలన ఘనతలపై మీడియాతో మాట్లాడారు. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 365 విజయాలు సాధించానని గొప్పలకు పోయారు ఆయన. అమెరికాని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడంతో పాటు పలు అద్భుతాలు చేసేశానని చెప్పుకున్నారు. ఆ క్రమంలో 300లకు పైగా అర్ధ సత్యాలు, అసత్యాలే చెప్పి విస్మయపరిచారు. పొరుగు దేశాల్ని అమెరికాలో కలిపేసుకోవాలన్న విస్తరణ కాంక్షను, గ్రీన్లాండ్ విషయంలో యూరోప్ మిత్ర దేశాలతో కూడా కయ్యానికి కాలు దువ్వడాన్ని అడ్డంగా సమర్థించారు.